అబ్బాబ్బాబ్బా ఏం ఎండలరా నాయనా, దంచుతున్నాయి. ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చున్నంతసేపు ఏం అనిపిస్తలేదు కానీ ఆఫీస్కించి బయటికి వెళ్దామంటే ఈ ఎండ దగడుకు నాకైతే దుఃఖమే వస్తున్నదోలా. ఇంటికి పోతే ఆఫీస్కి రాబోతెత్తలేదు, ఆఫీస్కి వస్తే ఇంటికి పోబోతెత్తలేదు. నాకే కాదు చాలా మందికి గిట్లనే అనిపిస్తున్నట్టున్నది కానీ ఇగో ఈ అన్న ఎండ తగలకుండా ఉండేటందుకు ఏం దిగుమతి చేసిండ్రో చూడుండ్రలా. చూస్తున్న రానుల్లా ఈ అన్న స్కూటీని మంచిగా పందిరేసినట్టే ఎట్లా తయారు చేసిండో. మరి ఏం చేస్తారులా, ఇక్కడ అక్కడ అని ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా 40 డిగ్రీల మీదనే ఎండ దంచుతున్నది. పొద్దటిలి 7 కొట్టంగానే నిప్పుల కొలువులకించి తీసిన కొర్రాసు వెళ్ళినట్టే సూర్యుడు బగబగ మండిస్తున్నాడు. ఇక ఇంట్లుంటేనేమో ఉడకపోసి చెమటల వరదెల్లుతున్నది, బయటికి వస్తేనేమో మాడు వలిగిపోయే తరికల ఎండ దంచుతున్నది. రోహిణి కార్తె రాకముందే రోకళ్ళు వలిగే ఎండ కొడుతుండే వరకు జనాలు పరేషాన్ అవుతున్నారు. అందుకే కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట ఊళ్ళుండే రేపాల సీనన్న ఎండ వాన నుంచి తక్లీఫ్ లేకుండా ఉండేందుకు ఈకమాతు చేసిండట. అంతేనాడే సీనన్న? వర్షాకాలంలో వర్షాలు కొట్టుకుంటా చాలా గర్భికాలం కాబట్టి ఒకరోజు కూలి పని చేయకపోతే వెళ్ళదు మాకు. అందు గురించి ఈ 5-6 రోజులు ఇక్కడనే ఇంటికంటే వరకు మా పిల్లలకు మాకు సరిపోలేక ఎట్లా పోవాలో ఏం కదా అని ఆలోచించుకొని తెల్లందాక ఆ తెల్లాలు లేచి ఎంబడే ఇట్లా కట్టుకుంటే పోతే కదా, ఈ వర్షంలో కూడా వెళ్ళిపోతా కదా అనే ఆలోచన వచ్చింది. ఈ గొంగులు నరుక్కున్నా అట్నే అదే రోజు కట్టుకున్నా అదే రోజు నేను పనికి వెళ్ళిపోగలను. వర్షాకాలంలో చేసుకున్నా, ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈ ఎండాకాలంలో చేసుకున్నా. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు ఇకమాతులు తెలిసిన వాళ్ళు ఎన్ని కట్టాలొచ్చినా దాంట్లోకించి అల్కానే బయట పడతారు. అట్లా ఈ అన్నసుతం పని చేయకుంటేనేమో తప్పదాయే, ఈ ఎండకు వానకు బయటికి వెళ్తే పానంలో తక్లీఫ్ అవుతుందాయే. అందుకే ఇంత మంచి ఉపాయం చేసిండు అన్నట్టు. ఈ అన్న బండేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే అరే భలే ఇకమాతు చేసిండు కదా అంటున్నారట తొవ్వంట పోయే జనాలు. మరి పబ్లిక్ మీరు సుతం మీకు దోసినట్టు ఏదో కొత్త తరిగా ఇకమాతులు చేసి నలుగురికి తొవ్వ కూడా చూపుండ్రి. ఏమంటున్నావు? సరేనా?